హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ కిచెన్. ముందుగా ఒక బౌల్లో కర్డ్, కారం, ఉప్పు, ధనియాల మసాలా, గరం మసాలా, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను మాత్రం ఈ వెజిటేబుల్స్ని వేసుకున్నాను. క్యాప్సికమ్, కాలీఫ్లవర్, క్యారెట్, పొటాటోస్, ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను. వెజ్ బిర్యానీ మిక్సీ మసాలాని కూడా యాడ్ చేస్తున్నాను. పన్నీర్ నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను. ఇది కూడా ఇందులోనే యాడ్ చేయాలి. వెజిటబుల్స్ అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలా చూడాలి. ఒక 15 to 20 minutes మ్యాగ్నేట్ చేసి పెట్టాలి. ఇంకో బౌల్ తీసుకొని అందులో ఆయిల్, ఫ్రెష్ బిర్యానీ ఆకు, లవంగా, స్టార్, కావలసిన స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. ఇందులోనే మ్యాగ్నేట్ చేసింది వేసేసి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ చేయాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయాలి. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ చేయాలి. కస్తూరి మెథి కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ని మంచిగా కుక్ చేయాలి. 100% కుక్ చేయాలి. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయి తీసేసి ఒక 70% రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టాను. అది లేయర్స్గా వేసుకోవాలి. ఇంకో 30% మనం దమ్ చేసి కుక్ చేస్తాం కాబట్టి ఓన్లీ 70% ఆఫ్ రైస్ని మాత్రమే కుక్ చేసి పెట్టాలి. ముందుగా నేను లేయర్స్గా పెట్టుకున్నాను. నేను ఆల్రెడీ ఫుడ్ కలర్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టాను. రెడ్ కలర్ తీసుకున్నాను. మీకు కావాల్సిన కలర్స్ తీసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ పైనుంచి వేసాను. పుదీనా కూడా యాడ్ చేశాను. దీన్ని మనం 10 to 15 minutes దమ్ చేసి పెడదాం. అంతే, ఎంతో టేస్టీకరమైన రెస్టారెంట్ స్టైల్ వెజ్ దమ్ బిర్యానీ రెడీ. పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు. ఎంతో రుచికరమైన రెసిపీ రెడీ. Please do like, share and subscribe to my channel Lalita's Kitchen. Don't forget to hit a bell icon to get notified. Thank you.